ఇంకా నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా చూసింది ట్రైలరే, అసలు ముందుందంటే ఇక ముందున్నది భారత రాజ్యాంగం ఒకటే. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, రిజర్వేషన్లు ఇవేమన్నా ఆగం కావాలైతే ఇక సన్ రైజర్స్ ఓటమి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్ రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. ఉప్పల్లో గురువారం జరిగిన మ్యాచ్లో 35 రన్స్ తేడాతో బెంగళూరుపై ఓడిపోయింది. బెంగళూరు 20 ఓవర్లలో 206 స్కోర్ చేయగా హైదరాబాద్ 171 మాత్రమే చేసింది. రైట్గా నిన్న సన్ రైజర్స్ అంటే అటు బెంగళూరును బతికిచ్చినట్టు అయిపోయింది ఓ రకంగా చెప్పాలంటే. మొదటి బ్యాటింగ్ సన్ రైజర్స్కి వస్తుంది అనుకోరు, కానీ మొదటి బ్యాటింగ్ బెంగళూరుకు రావడంతో అభిమానులు కొంత నిరాశ. ఎందుకంటే సన్ రైజర్స్ టార్గెట్ భారీగా పెట్టి ఆ తర్వాత బౌలింగ్లోకి దిగేటువంటి కార్యక్రమాలు నిన్న మొన్నటి వరకు చూసినాం. అయితే చాలా మంది ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలుస్తుంది అనేటువంటి ధీమాతో ఉండే. అయితే టాప్ ఆర్డర్ అంతా కుప్పగూలడంతో ఇక చేసేదేం లేక చేతులు ఎత్తేసింది హైదరాబాద్ సన్ రైజర్స్. అయితే నిన్న మ్యాచ్కి సంబంధించి ఇక నేను ఎమ్మెల్సీ ప్రచారానికి పోయేది ఉందని చెప్పి నేను